పేరు మంత్రి గోపాలకృష్ణ సార్. మాది కుకునూరు మండలం కివ్వా గ్రామం సార్. నేను పోలవరం నిర్వాహితుంది సార్. సార్ మేము గత 5 సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంటే సార్ తాత్కాలిక పునరావాస కాలనీలకి వెళ్ళలేక వ్యవసాయాలు చేసుకోలేక వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వరద వచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్. సార్ మాకు ఒకటే నమ్మకం సార్, 5 సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం. ఎందుకంటే సార్ మేము నిర్వహిస్తున్నాం కదా, నమ్మేశాం సార్. కానీ ఒకటే గుర్తు సార్, మాకు గతంలో ఎకరానికి 1,15,000 2017 ముందు ఇచ్చారు సార్. మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 2017లో 1,15,000 10 రెట్లు పెంచి 10 లక్షలు పరిహారం చేశారు సార్. అదొక్కటే మాకు నమ్మకం సార్. బాబు గారు వస్తారు, మాకు 6.5 ప్యాకేజ్ ఇస్తారు, అప్పుడే మా కష్టాలు తీరుతాయి అనుకున్నాం సార్. మేము ఊహించలేదు సార్. మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ 6,36,000 పడ్డాయి సార్. అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్. ఇంతే కాదు సార్, అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకొని వారం రోజులు నిద్రాహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యావసరాలు కానీ పంపిణీ చేశారు సార్. అది సార్ ఇదే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్. మేము తెలంగాణ నుండి విలీనమయ్యాం సార్. ఎందుకు విలీనమయ్యాం అనుకున్నాం సార్, మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్. సార్ ఈ చిన్న సమస్యలు మా మండలంలో మిగిలిపోయినాయి ఏంటంటే సార్, కొన్ని మిగిలి భూములు ఉన్నాయి సార్. అంటే గత ప్రభుత్వాల వల్ల కాంటూర్ లెవెల్ పెట్టి 41, 45 కాంటూర్లు పెట్టి కొన్ని మునిగిపోయే గ్రామాలు కూడా అలానే మిగిలిపోతున్నాయి సార్. ఆ మిగిలిపోవడం వల్ల వాళ్ళు ముంపులో వస్తున్నారు సార్. మళ్ళీ జూన్ వస్తే ఆ లెక్కల వల్ల మళ్ళీ ముంపు సార్. అదేవిధంగా సార్ మాకు 2017లో సర్వే చేసినప్పుడు సార్ ఒక్కొక్క వ్యక్తికి 18 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్గా పెడితే ఆ రోజు ఒక నెల తక్కువ పరిహారం ఇవ్వలేదు సార్. కానీ ఈ రోజు ఆ వ్యక్తికి పెళ్ళి 25 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేస్తున్నాం సార్. కానీ వారికి కూడా ప్యాకేజీ వచ్చేలాగా చూడండి సార్. ఆ మిగిలి భూములు కూడా అలాగే ఉన్నాయి సార్. తర్వాత సార్ మాకు 6 నెలలు వరద ముంపు ఉండటం వల్ల వలస బాధితులు మేము ఇటు జంగారెడ్డిగూడెం అటు వెళ్ళి ఉపాధి కోసం అక్కడ బతుకుతాం సార్. ఎందుకంటే సార్ మాకు ఉపాధి ఉండదు సార్. ఆ ఉపాధి ఉండటం వల్ల నాన్ రెసిడెంట్ అని పేర్లు పెట్టి రిజెక్ట్ జాబితాలో మా పేర్లు పొందుపడతాయి సార్. అవి కూడా మీరు మమ్మల్ని నాన్ రెసిడెంట్ ఉన్న పేర్లన్నీ చేసేలా క్లియర్ చేయండి సార్. మీరు నమ్ముతున్నాం సార్, మీరున్నారని, నిర్వాసితుల వరకు బాధ్యతలు చేస్తారని అన్ని విధాలుగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. ముఖ్యంగా మా పోలవరం 7 మండల నిర్వాసితుల తరపున మీకు మరొకసారి పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్.